అందరికీ నమస్కారాలు. ఖచ్చితంగా మన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలది, కానీ రకంగా వదిలేసిపోతూ ఉన్నారు. కానీ అట్లా వదిలేస్తే వాళ్ళకు కూడా ఒకరోజు ఇట్లనే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు, చూసుకోవాలి. కానీ వాళ్ళకి అందుబాటులో టైంలో మనం అందుబాటులో లేకుండా వాళ్ళ మంచి చెడు అనేది చూసుకోవాలి. చూసుకోకుండా ఇబ్బంది పెడితే మన తల్లిదండ్రులు మనకే భారం అయితే బయట వాళ్ళు ఎవరు మోస్తారు చెప్పండి. కానీ అట్లా మారిపోయింది సమాజము. తల్లిదండ్రులను తీసుకుపోయి బస్ స్టాండ్లలో వదిలిపెడతారు, లేకుండా ముసలోళ్ళని ఆస్తి కోసం చంపేస్తున్నారు, లేకుండా రైల్వే స్టేషన్లో వదిలిపెడుతున్నారు. అంటే అక్కడ వదిలిపెడితే ఎటన్నా పోని అన్నట్టుగా ఇంత కర్కశంగా కొంతమంది తయారవుతున్నారు. కాబట్టి వృద్ధాశ్రమాలు కూడా మనము ఎక్కువ కట్టాలనే ఉద్దేశంతో జిల్లాకు ఒకటి, నియోజకవర్గానికి ఒకటి అట్లా ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా సామ్రాజ్యం గారు ఆమె సొంతంగా చాలా రోజుల నుంచి చేస్తుంది. ఆమె కానీ ఆమెకు దగ్గర ఉన్న దాతలు కానీ గతంలో కూడా నేను 2-3 సార్లు వచ్చి కరోనా టైంలో కానీ వేరే టైంలో కూడా కొన్ని సామాన్లు దుప్పట్లు అవి ఇచ్చినాం. ఈరోజు కూడా కొంచెం మీకు చలి ఉంది కాబట్టి దుప్పట్లు తీసుకురావడం జరిగింది. మన శాఖ నుంచి ఇస్తారు, ఐటీడీ నుంచి కొంచెం చీరలు, టవల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ మంచిగా వాడుకోండి. ఇప్పుడు వీళ్ళని కూడా మన ఇందిరా మహిళా శక్తి సంఘాలలో చేర్పియాలి. 60 ఏళ్ళు దాటినా కూడా చేర్పిస్తాం. వాళ్ళకు కూడా చీరలు ఇస్తాం, వాళ్ళకు కూడా ఏదైనా ఆగుతుంటే లోన్లు ఇస్తాం.